హాయ్ టబు, Hi. you're looking good. థ్యాంక్ యూ. Where is Neha? తన క్యాబిన్ లో ఉంది. Okay, thank you. ఒకవేళ మీరు ఈ కిడ్నీ డొనేషన్కి సరేనంటే మీరు ఒక అబ్బాయి ప్రాణాన్ని కాపాడగలుగుతారు. అంతేకాక మీ అబ్బాయి కూడా ప్రాణాలతో ఉంటాడు. మీరొక తల్లి ఇంకో తల్లి బాధను అర్థం చేసుకుంటారు. ఒకవేళ మీరు ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తారు? మీరు నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీకు న్యాయం అనిపిస్తే మీరు ఇక్కడ సైన్ చేయొచ్చు. డాక్టర్ గారు మన మంచిగా చెప్తున్నారు. అక్కడ సంతకం పెట్టు. సత్య, ఏ విషయాన్నైనా ఇంత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నావు? నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడైనా ఒకరి ప్రాణాల్ని కాపాడాల్సి వస్తే మనిషి ఏవైనా చేయగలడు. రియలీ గ్రేట్. చూద్దాం మా అబ్బాయి ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో. ఇంగ్లీష్ ఫెంటాస్టిక్, సైన్స్ తల్లి పోలికలే వచ్చాయి, వెరీ గుడ్. అండ్ క్రాఫ్ట్ నా కొడుకు కదా. ఏం చూస్తున్నారు? సత్య వీడు హండ్రెడ్ అవుట్ ఆఫ్ 100. ఏమైంది? నిన్నిలా చూస్తుంటే నాలో కవితలు ఉరకలేస్తున్నాయి. ఏది చెప్పు. ఆస్వాదించు. నీ పెదవులు నాకు అధరామృతాలు, నీ కురులు నాకు వింజామరులు, నునుపైన నీ భుజములు నాకు ఆలింగన బంధాలు, నీ ఎద పొంగులు నన్ను సేద తీర్చే పానుపులు, నీ హృదయ స్పందన నన్ను కవ్వించేను లలన, నీ నునులేత పాదాలు నన్ను కోదాలోకి దించాను, నీ కౌగిలిలో ఇక నేను బందీనైపోతాను. మనసు మాట విననా, మగువ మాట విననా, తనువు తపన తీర్చనా. మీ మనసు మాట వినండి. ఇలా చూస్తూ కూర్చుంటే ఈ రాత్రంతా వృధా అయిపోతుంది. నా గుండె సవ్వడి విను. అది ఏమంటోంది? ఏమంటుంది? అదే మిగతా పదాలను నీ పెదవులతో రాయమని. లేకుంటే కాలమంతా కొవ్వొత్తులా కరిగిపోతుంది. అది గుడ్ న్యూస్ యా, గుడ్ న్యూస్. లీలావతి నారాయణ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ఒప్పుకుంది. కమాన్ కమాన్ గెటప్. మనం అర్జెంట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కమాన్ అయితే. కానీ గీని జాంతానే వెళ్దాం పదా. సార్, లీలావతి మేడం ఫోన్ చేశారు. ఆదిత్య గారిని ఒక్కరినే డిస్కషన్ కోసం ఇంటికి రమ్మన్నారు. బాస్, నేను ఎవరిళ్ళకి వెళ్ళను. బిజినెస్ గురించి మాట్లాడడానికి నేనెందుకు వెళ్ళాలి? నీ కోసం కాకపోయినా కంపెనీ కోసమైనా వెళ్ళు. ఆవిడ మనకు చాలా ముఖ్యమైన క్లయింట్. ఆవిడ ఎలా చెప్తే మనం అలాగే చేయాలి. ప్లీజ్, ఫర్ గాడ్ సేక్ నా మాట విని వెళ్ళు. ఎవరిని కలవాలి? లీలావతి గారి కోసం. అక్కడ పార్క్ చేయండి.